హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసరికి ఒక సండే బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సండే అంటే కోర్స్ మీ చాలా మందికి తెలిసి ఉంటుంది. మేము కొంచెం లేట్గానే అన్ని పనులు చేసుకుంటాం, లేట్గా టిఫిన్ తింటాం, లేట్గా నిద్ర లేస్తామని చెప్పేసి అట్లనే ఇంకా ఈరోజు లేచాము. లేచిన వెంటనే ఇంకా అంతా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే మా అమ్మాయిని అయితే డ్యాన్స్ క్లాస్కి రెడీ చేసేసాను. అండ్ ఇంకైతే ఆయన 8 అయింది టైము. కరెక్ట్గా 8కి డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకెళ్తున్నారనమాట మార్నింగ్. అండ్ 12:30 వరకు డ్యాన్స్ క్లాస్ అనేది ఈరోజు ఉంటుంది. సో 12:30కి మళ్ళీ మా అమ్మాయిని అయితే తీసుకొస్తారనమాట. సో ఆ లోపు తనని డ్యాన్స్ క్లాస్ పంపించేసిన తర్వాత అయితే మాకు ఒక చిన్న పని ఉంది, బయట వెళ్ళే పని. ఇంకా దానికోసం అయితే నేను రెడీ అవ్వాలి. ఫస్ట్ అయితే ఈ పిల్లల పని అయిపోయిందంటే మళ్ళీ నేను నిదానంగా రెడీ అవ్వచ్చులే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ వీళ్ళని అయితే పంపించేశాను. ఇంకా మా అమ్మాయి వచ్చే లోపు అయితే మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి బయట వెళ్ళే పని ఉంటే వెళ్ళేసి అయితే వచ్చేసాం ఇంటికి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు అయితే సండే. ఈరోజు మార్నింగ్ నుంచి వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు, కానీ సో ఇంకా లేవడమే లేట్ అనమాట ఈరోజు. అందుకే వీడియో కూడా ఏం షూట్ చేయలేదు. లేవడం ఇంకా టిఫిన్లు ఇంట్లో పనులు సరిపోయింది. సో ఇప్పుడైతే మా హస్బెండ్, ఈరోజు సండే కాబట్టి మా హస్బెండ్ వంట చేస్తున్నారు. నేను చేస్తానంటే వద్దు, నేను చేసుకుంటానని చెప్పేసి చేస్తున్నారనమాట. ఎందుకో అజుడు తొక్కుతాను, ఎందుకో తెలీదు. నేను చేసే వంట మా ఆయనకి నచ్చలేదో ఏమో, మరి మనమే వెళ్ళి కనుక్కుందాం ఎందుకో. సో మా పిల్లలైతే ఒకరేమో డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేసి వచ్చి కొబ్బరేమో కట్ చేసి ఎండకు పెడతా ఉంది నూనె కోసం. అండ్ ఈమెమో నేను ఇప్పుడే కొంచెం జ్యువెలరీ అవి వేసుకొని కొలాబరేషన్ ఉంటే వాడు చేశాను, వాటితో ఆడుకుంటోంది. ఇంట్లో వైఫై రాలేదు, అందుకే గప్చుప్ అని ఉన్నారనమాట అందరూ. నేనైతే మీకు మా ఆయన అక్కడ ఏం చేస్తున్నారో చూపించే ముందు నా లెహంగా సెట్ ఎలా ఉందని చెప్పేసి అయితే మీరు నాకు కామెంట్స్లో షేర్ చేయండి. షార్ట్ వీడియో కూడా మీకు వస్తుంది. అండ్ ఇదిగోండి, సో మా అమ్మాయిది ఏమంటా హిందనా నా వీడియోది. సో ఫుల్ స్టిచ్డ్ లెహంగా సెట్ అయితే ఇదనమాట. మీకు మా అమ్మాయి ఇక్కడ నన్ను చూపిస్తుంది చూడండి. అండ్ నాకు ఈ హాఫ్ శారీలో చాలా కొత్తగా డిఫరెంట్గా అనిపించింది నాకే, నన్ను చూసుకుంటే. నిజంగా నాకైతే ఈ లెహంగా సెట్ సూపర్గా నచ్చేసిందండి. క్వాలిటీ వైజ్ కానీ అండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట, ఎంబ్రాయిడరీ వర్క్. అండ్ ఫుల్ స్టిచ్డ్ బ్లౌజ్ అయితే మనకు వస్తుంది. అండ్ ఫుల్ స్టిచ్చింగ్ చేసేసింది లెహంగా సెట్టే వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి నేను మను కలెక్షన్స్ 1 అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నాను. ప్రైస్ అయితే 1250 ఏమో అయింది. సో నా లెహంగా అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందని చెప్పేసి అయితే కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ నాకు ఈ స్లీవ్స్ కూడా చాలా బాగా నచ్చింది ఇక్కడ వరకు. అండ్ ఈ వర్క్ ఇలా వచ్చింది కాబట్టి చాలా బాగుంది అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. ఇప్పుడైతే మా ఆయన ఏం వంట చేస్తున్నారో ఏంటో వెళ్ళి కనుక్కుందాం రండి. హాయ్ అండి, హలో. చెప్పండి. ఏమి నువ్వు వంట చేసుకుంటాను, నా వంట నచ్చట్లేదా? స్పెషల్గా చికెన్ చేసుకుంటావా? కొంచెం గట్టిగా మాట్లాడు, మా ఫ్రెండ్స్కి అసలు వినిపించదు నువ్వు మాట్లాడేది. అండ్ వంట చేసే ముందు ఇట్లా నేను చేసే నచ్చలేదా? స్పెషల్గా నువ్వు చేసుకొని తింటావా? సో నువ్వు ఎట్లా చేస్తావో అది తినేలాగుంటుందో పడేసేలాగుంటుందో చూద్దాం. సో మా ఆయన అయితే వంట చేస్తారు మామూలుగా, కాకపోతే ఇంట్లో చేసి పెడితే మాకు నచ్చేసింది అనుకోండి, మేము మళ్ళీ అదే పని పట్టుకుంటాం కదా, మీరే చేయండి అని చెప్పి. అందుకని చెప్పేసి ఆయన చేయరు అనమాట. ఇప్పుడైతే ఈరోజు నేనేం అసలు అడగలేదండి మీరు చేయండి అని చెప్పి, నేను జస్ట్ ఇట్లా కూర్చొని ఉన్నాను అనమాట. అండ్ కొలాబరేషన్ తోటి వేసేసి మా ఆయన నేనే వంట చేసుకుంటాను, ఈరోజు చికెన్ నేనే చేస్తానని చెప్పారు. సరే చేయమని చెప్పి వదిలేనమాట. ఇంకా కిచెన్ లాగా పెడతారో లేకపోతే అది మళ్ళీ నేను క్లీన్ చేయలేక ఇంకా చావాలో తెలియదు. మొత్తానికైతే ఇక్కడ ఉంది చూడు, ఆడే ఉంటుంది చూడు మిరపొడి ప్యాకెట్, అక్కడ కాదు పెద్ద సరుకులు వెళ్ళిరా. మామూలుగా అయితే నేను చికెన్కి జస్ట్ మసాలా మాత్రం వేస్తాను ఫ్రెండ్స్. మా ఆయన అయితే ధనియాల పొడి మిరప్పొడి అన్నీ కూడా ఇందులోకి వేసేసి అయితే మిక్సీ పడుతున్నారు. సో చూద్దాం, ఏదో వెరైటీగా చేస్తా అన్నారు. రైస్ పెట్టేసినావా? రైస్ అయితే ఆ పక్క పెట్టేసి ఈ పెను మీ పక్క పెట్టుకోండి, మంట బాగా వస్తుంది. చికెన్ చేసిన తర్వాత చేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఆయన చికెన్ ఎలా చేస్తారని చెప్పేసి. నేను కూడా చూడలేదు ఇంతవరకు ఆయన చికెన్ చేసేది. అండ్ ఈరోజు ఎలా చేస్తారో చూద్దాం. అండ్ మామూలుగా మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్తారు కదా ఎప్పుడైనా సాటర్డే సండే హాలిడే వచ్చినప్పుడు, అప్పుడు మాత్రం మా ఆయన ఒకటే వెళ్ళినప్పుడు మాత్రం మా అత్తకి చికెన్ తీసుకొని వెళ్ళి ఆయన చేతులతో చేసి పెట్టేసి వస్తారనమాట తినేసి.
సో అట్లా ఈరోజు మా కోసం చేస్తున్నారు. అండ్ చేసేటప్పుడు ఆయన ఏ ప్రాసెస్లో చేస్తారు అంటే నేను చేసేలాగా చేస్తారో ఆయన స్టైల్లో చేస్తారో చూద్దాం. అండ్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కూడా చూసేద్దాం. అంతవరకు మీరు కూడా వెయిట్ చేయండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో కొంచెం చిన్న పని ఉంటే మేము బయట అయితే వెళ్ళేసి వచ్చామండి. ఇంకా బయట వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఆయన చికెన్ తీసుకొని వస్తాను, సో నేనే చేస్తానన్నారు. సరేలే ఇంకా ఆయనే చేస్తానన్నప్పుడు ఇంకా నేను హ్యాపీగా కూర్చొని తినొచ్చు కదా అని చెప్పి ఈరోజు ఒక్కరోజైనా నాకు రెస్ట్ దొరుకుతుందని చెప్పేసి ఇంకా హ్యాపీగా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. ఆయన అయితే వెళ్ళి ఇంకా చికెన్ తీసుకొని వచ్చారు. అండ్ ఆయన చేతులారా ఆయన ఒక్కటి కూడా నేను చెప్పించలేదనమాట మసాలాలు ఏం వేయాలని చెప్పి. ఓన్గా ఆయనే అన్నీ కూడా వేసి అయితే చేస్తూ ఉన్నారు. సో చూద్దాం ఎలా చేస్తారు ఏంటని చెప్పేసి అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారనమాట ఇంట్లో. అండ్ మామూలుగా అక్కడ చేస్తారు ఊరికి వెళ్ళినప్పుడు, అత్తయ్యకి ఎవరు లేరు కదా చేసిచ్చేదానికి, అట్లా చేసిస్తూ ఉంటారు. బట్ ఈ రోజు అనేది మాకు ఇక్కడ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుందో. మా ఆయన అయితే వంట చేస్తున్నారు ఫ్రెండ్స్, చూద్దాం రండి. అదే మా గరికి ఎత్తుకున్నావా, దోశలు గరిస్తే ఎవరన్నా కలబెట్టారా? సో అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయానండి, ఈ లెహంగా అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉంది కదా, సో మంచి ట్రెండింగ్లో నడుస్తూ ఉన్న లెహంగా సెట్స్ అనమాట. ఇవి రెడీమేడ్వే, ఫుల్ స్టిచ్డ్ అయితే మనకు వస్తాయి. అండ్ ఇది వచ్చేసరికి నేను మను కలెక్షన్స్ 1 అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను. ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ అనమాట, 1250 అయితే అయ్యింది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఒక షార్ట్ వీడియో రెడీ చేస్తాను. సో అదైతే మీకు అప్లోడ్ చేసిన తర్వాత మీరు అందరూ చూద్దరు కానీ. అండ్ చాలా చాలా బాగుంది, క్వాలిటీ వైజ్ కానీ సూపర్ ఉందన్నమాట. ఇక్కడైతే నేను దేవుడు మొక్కుకుంటూ ఉన్నాను కదా, ఏంటంటే మా ఆయన ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు చికెను. సో దేవుడిని ప్రార్థించుకుంటున్నాను మంచిగా చేయాలని చెప్పేసి అన్నట్లుగా నేను అక్కడ కామెడీగా మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అంతే. వంట చేస్తూ ఏమైనా ఒక పాట పాడగలుగుతారా మీరు? పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు పలుపే ఉన్నది. ఈ వీడియో తీస్తా అంటే పక్కకి వెళ్ళిపోతారు. ఏం తప్ప మంట పెట్టుకో. ఇప్పుడు అబ్బాయి అయిపోయింది, కూతురు వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు. ఇంకా అలాగైతే ఆదివారం రోజు మా ఇంట్లో ఇలా జరుగుతూ ఉందన్నమాట. అండ్ హ్యాపీగా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు, ఒక్క రోజు కూడా నాకు సెలవు ఇవ్వరే అని చెప్పేసి నేను బాధపడుతుండేదాన్ని. బట్ నేను అడగకపోయినా ఈరోజు నాకు సెలవు ఇచ్చేసి రైస్ మా అమ్మాయి పెట్టేసింది అండ్ చికెన్ అయితే మా ఆయన చేసేస్తూ ఉన్నారు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి, నిజంగా నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనిపించింది అనమాట ఆ స్మెల్ వస్తూ ఉంటే. అండ్ ఇంక తినేటప్పుడు చెప్పాలి ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే నేను ఇంకా అయితే అక్కడ ఏమి చేయలేదు, నేను జస్ట్ అసలు హెల్ప్ కూడా చేయలేదు. జస్ట్ ఊరికే ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పి మాత్రం అట్లా చెక్ చేస్తున్నాను అంతే. చాలా బాగుంది, టేస్ట్ కూడా స్మెల్ కూడా గుమగుమలాడుతుందని చెప్పేసి అయితే అక్కడ చెప్తూ ఉన్నాను. అండ్ ఇంకా స్టవ్ పైన వేడి గరిటెలు అవేవి పెట్టకూడదండి, ముందునే మనకి ఇది కొన్నప్పుడు చెప్పారనమాట. అందుకని చెప్పేసి దానిపైన ఏం పెట్టద్దని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నాను. ఇంకా ఆయన వంట చేస్తున్నారు కదా అని చెప్పేసి బయట కూర్చొని ఉన్నాం నేను మా చిన్నమ్మాయి. సో ఇంకా అమ్మ అయితే సడన్గా వచ్చిందనమాట. నిజంగా నేనైతే షాక్ అయిపోయాను, ఎందుకంటే 1 వీక్ అయిపోయిందండి అమ్మతో మాట్లాడిన, ఆల్మోస్ట్ 10 days అయిపోతుంది. ఎందుకంటే అమ్మ ఫోన్లో రీఛార్జ్ అయిపోయిందనమాట. ఇంకా వేరే ఫోన్కి చేయడానికి వేరే ఆప్షన్ లేక గమ్మున అయిపోయాను. ఎందుకులే ఇంకా పక్కనే కదా ఉంటాము అన్నట్లుగా కొంచెం కేర్లెస్గా ఉండిపోయాను అనమాట. సరే ఇంకా బయట కూర్చొని ఉంటే జస్ట్ మా అమ్మాయి అమ్మమ్మ వస్తుంది అని చెప్పింది, ఊరికే జోక్ చేయొద్దని చెప్పేసి నేను అన్నాను. నిజంగా వస్తుంది మా అని చెప్పింది అనమాట. చూడగానే అమ్మ నడుచుకొని వస్తుంది, చాలా హ్యాపీ అయిపోయింది నాకు. సో వచ్చేసరికి ఏంటంటే ఒక్క వారం రోజులు నేను మాట్లాడకపోతే ఇంకా అసలు మా అమ్మ ఉండలేదనమాట. 2 రోజులు కూడా ఉండలేదండి నేను మాట్లాడకపోతే మాత్రం. మా అమ్మకి చాలా ఇష్టం అనమాట. రోజు నాతో అట్లీస్ట్ ఒక 1 టైం అయినా మాట్లాడితేనే అమ్మకి రిలాక్స్గా ఉంటుంది, లేదంటే బిడ్డ అక్కడ ఏం చేస్తుందో ఏమో ఎట్లుందో ఏమో అన్నట్లే మా అమ్మకి టెన్షన్ అనమాట. నాకు వేరే అప్పుడప్పుడు కొంచెం హెల్త్ బాగాలేకుండా అయిపోతుంది కదా, సో నా బిడ్డ ఆడ ఎట్లుందో ఏమో అనే ఒక టెన్షన్లో ఉంటుంది. అదే రోజుకి 1-2 సార్లు ఫోన్లో మాట్లాడేసింది అనుకోండి, అమ్మకి ఓకే నేను బాగున్నాను హ్యాపీగా ఉంది నా బిడ్డ అని చెప్పేసి అమ్మ రిలాక్స్గా తన పని తను చేసుకుంటుంది అనమాట. అట్లా ఒక వారం 10 రోజుల నుంచి ఫోన్ నేను చేయలేకపోయినా అమ్మ చేయలేకపోయింది. సో అట్లా ఉండిపోవడం వల్ల ఇంకా అమ్మకి అక్కడ మనసు ఒప్పలేదనమాట. వెంటనే ఇంకా వచ్చేసింది, సండే కదా పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు, జస్ట్ వెళ్ళొద్దామని చెప్పేసి ఇంకా వచ్చింది. ఇంకా అమ్మ రాగానే ఆయన అయితే మంచిగా చికెన్ చేసి వండి పెట్టారు కదా. సో ఇంకైతే హ్యాపీగా మేము అందరం కలిసి అయితే కూర్చొని తింటూ ఉన్నాం. ఎలా ఉంది మా మీ అల్లుడు చేసిన చికెన్ అని చెప్పి అడిగాను. అమ్మ కొంచెం అట్లా నాకొని చూసి భలే చేశాడే, నువ్వేం హెల్ప్ చేయకుండా ఇంత బాగా చేసినారని అమ్మకే డౌట్ వచ్చేసింది అనమాట. నేనైతే ఒక్క సెకండ్ కూడా అక్కడ నిలబడి హెల్ప్ చేయలేదు, మొత్తం ఓన్గా మా ఆయనే చేశారని చెప్పేసి అయితే నేను అక్కడ చెప్తూ
ఉన్నాను అమ్మకి. అండ్ అమ్మ అయితే ఆశ్చర్యపోయిందనమాట. నేను చూడండి ఇక్కడ దేవుడు మొక్కుకుంటున్నాను, మరీ ఓవర్ చేస్తున్నాను కదా కొంచెము, అంతా ఓవర్ చేయడానికైతే అక్కడ ఏం లేదు. చాలా చాలా టేస్టీగా చేశారు. ఎంత బాగా చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అండ్ ఆ పెనంలో చేశారండి, ఎంత టేస్ట్ ఉందంటే నిజంగా చెప్పాలంటే నాన్ స్టిక్ కంటే కూడా ఇలాంటి వాటిలో వండుకోవడం చాలా బెటర్ అనిపించింది నాకు. అంత టేస్ట్ వచ్చిందండి, సూపర్గా చేశారనమాట. అసలు ఉప్పు కారం ప్రతిదీ కూడా మసాలా ఎంత అయితే ఉండాలో అంత పర్ఫెక్ట్గా వేసైతే చేశారు. నేను అక్కడ తింటూ చెప్పాను అనమాట, ఇంకా ప్రతి సండే కూడా చికెన్ తెచ్చినప్పుడంతా నువ్వే చేయాలి, నేనైతే చేయనని చెప్పాను. సో బిర్యానీ అవి మాత్రం నేను చేస్తాను, మీతో చికెన్ మొత్తం నువ్వే చేయాలని చెప్పాను అనమాట. ఇంకా ఒకసారి చేసి పెడితే చాలు, ఇంక ఇదే పట్టుకుంటారు మీ ఆడవాళ్ళు అని చెప్పేసి అట్లా ఫన్నీగా మాట్లాడుకుంటూ అందరం కూడా కలిసి హ్యాపీగా అమ్మతో పాటు తిన్నాము. అండ్ తినేసిన తర్వాత అయితే ఇంక నేను మార్నింగ్ ఆరేసిన బట్టలు ఉంటే అవి మడుస్తూ ఉంటే ఇంకా అమ్మ కూడా వచ్చిందనమాట. మన అమ్మలు అసలే ఖాళీగా ఉండరు కదా, మనం ఏదైనా పని చేస్తూ ఉన్ని ఇంకా మనం చేసినా చేయకపోయినా వాళ్ళు కామన్గా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తూనే ఉంటారు. మనం పుట్టింటికి వెళ్ళినా హ్యాపీగా ఉంటాం రిలాక్స్గా, అండ్ మన ఇంటికి వాళ్ళు వచ్చినా ఇక్కడ చేసి పెడుతూ ఉంటారనమాట. అట్లా అమ్మ వచ్చిందంటే మాత్రం నాకు ప్రతి పనిలో కూడా హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఇంకైతే వరలక్ష్మి వ్రతం కూడా రాబోతుంది కదండి నెక్స్ట్ మంత్ 16th. ఇంకా ఆ లోపల మనం కిచెన్ అంతా కూడా దించి మొత్తం కడిగి క్లీన్ చేస్తామన్నమాట హౌస్. సో అప్పుడు మళ్ళీ వస్తుంది పాపం, అమ్మకు కూడా బ్యాక్ పెయిన్ చాలా ఉంటుంది, అయినా కూడా నేను ఒక్కదాన్నే కష్టపడుతూ ఉంటానని చెప్పేసి వచ్చి మంచిగా నాకు అన్నీ కడిగిచ్చేసి నీట్గా ఎగబెట్టేసి అయితే వెళ్తారనమాట. సో అలాగే ఇంకా రాబోయే వీడియోస్లో అమ్మను కూడా మీరు ఎక్కువ చూస్తూ ఉంటారు. ఇంకా ఈ మధ్య నేను కూడా స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా, సో దానివల్ల కొంచెం అమ్మకి మేము ఎంత దగ్గరున్నా కూడా పిల్లల్ని అప్పుడప్పుడు చూస్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా వాళ్ళకి. అట్లా మేము వెళ్ళకపోయేసరికి ఇంకా ఫోన్ అట్లీస్ట్ ఫోన్ అయినా ఉంటే, యాక్చువల్ చెప్పాలంటే ఈ ఫోన్ల వల్ల ఎంత బ్యాడ్ ఉందో అంత గుడ్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఎంత దూరంలో ఉండే వాళ్ళైనా హ్యాపీగా నిమ్మలంగా మాట్లాడించుకోవడానికి ఆ ఫోన్లో ఒకటి వచ్చాయి. మేము ఎలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట, అమ్మ కానీ నేను కానీ. అసలు ఇంకా అమ్మ కూతురులాగా ఉండమండి, ఒక క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, బెస్ట్ ఫ్రెండ్స్, అట్లా ఉంటాం అనమాట. ప్రతి చిన్న విషయం కూడా నేను అమ్మతో ఏది దాచిపెట్టను, A to Z అమ్మతో షేర్ చేసుకుంటూ ఉంటాను. నా లైఫ్కి సంబంధించి ఏదైనా సరే, కష్టమైనా బాధైనా సంతోషమైనా ప్రతిదీ నేను మా అమ్మకే చెప్పుకుంటాను. సో అలాంటిది 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ 10 days నుంచి ఫోన్లో మాట్లాడుకోకుండా అసలు రోజు జరిగేటివి మేము చాలా కథల్లాగా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. మా ఇంట్లో జరిగేది, అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగేది అట్లా. సో అలాంటిది ఈ 1 week గ్యాప్ వచ్చింది కాబట్టి మొత్తం ఈరోజు బ్యాలెన్స్ మొత్తం కవర్ చేసేసామన్నమాట. కూర్చొని ఇంకా గంటలు మాట్లాడుకున్నాం. కరెక్ట్గా మధ్యాహ్నం ఒక 12:30, 1 o'clock అట్లా వచ్చారు. అండ్ అప్పటి నుంచి కూడాను కరెక్ట్గా ఈవినింగ్ 6:30 వరకు ఉన్నారనమాట ఇంట్లో. 6:30 వరకు మంచిగా మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం, కబుర్లు చెప్పుకున్నాం, ఇంకా అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. సో అట్లయితే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట హ్యాపీగా. అండ్ అయితే ఇంక ఈ బట్టలన్నీ మడిచి ఎత్తి పెట్టేసరికి ఈవినింగ్ ఒక 5 అట్లా అయిపోయింది టైము. సరే అని చెప్పేసి ఇంకా వేడిగా కొంచెం టీ పెట్టిద్దామని చెప్పేసి అయితే ఇక్కడ టీ పెడుతూ ఉన్నాను. అమ్మ వాళ్ళు మామూలుగా ఇంట్లో తాగరు టీ అంతా కూడాను, కాకపోతే ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు కానీ మేము వెళ్ళినప్పుడు కానీ అట్లా అడిగితే పెట్టిస్తూ ఉంటుంది, అప్పుడు మాతో పాటు కొంచెం తాగుతూ ఉంటారనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు మంచిగా టీ అయితే పెట్టుకొని కూర్చొని తాగుదామని చెప్పేసి, అమ్మకి ఏంటంటే టీలో బొరుగులు కానీ బిస్కెట్స్ కానీ తినాలంటే చాలా ఇష్టం. సో ఈరోజు బొరుగులు లేవు ఇంట్లో, బిస్కెట్స్ మాత్రం తెప్పించాను. ఇంకా మంచిగా స్ట్రాంగ్గా ఒక టీ పెట్టేసి ఇచ్చామంటే బిస్కెట్స్ తింటుంది కదా అని చెప్పేసి. సో అమ్మలు అంతేనండి, మనం ఏంటంటే నాకు తెలిసి నేను ఎక్స్పీరియన్స్ మా అమ్మ దగ్గర చేసింది నేను చెప్తాను. ప్రతి ఏదైనా నాకు సంతోషం వచ్చినా నేను మా అమ్మతో వెంటనే చెప్పాలనిపిస్తుంది, బాధ అయినా వెంటనే మా అమ్మకే ఫోన్ చేయాలనిపిస్తుంది అనమాట. అక్కడ అమ్మ ఏ సిచ్యువేషన్లో ఉంది ఏంటని నేను అర్థం చేసుకోను, వెంటనే నాకు మా అమ్మకు చెప్పేసుకుంటే అక్కడికి నేను హ్యాపీ అయిపోతాను అనమాట, కొంచెం రిలాక్స్ అయిపోతాను. అట్లా నాకు మా అమ్మ తగిన సలహాలు ఇవ్వడం, నాకు ధైర్యం చెప్పడం అట్లాంటివి చాలా వరకు చేస్తుంటారు. ఈ మధ్య అయితే ఇంకా నేను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాను కదా, సో అప్పుడు మా అమ్మ అయితే చాలా బాగా నాకు మోటివేట్ చేసింది, ధైర్యం చెప్పడం కానీ. రోలు మొన్న తెల్లగడ్డలు వస్తా అన్న, అదేమైందంటే ఇట్లా ఎత్తుకొని కడగదామని అట్లే పడిపోయింది, రెండు అయిపోయింది. అంటే దంచేది అది పెట్టుకోకూడదు కదా, మళ్ళా ఆల్రెడీ ఇంతకు ముందే చెప్తూ అది మొక్కపోయినప్పుడు దాన్ని ఎత్తేయింది, నేనే ఎత్తలే, పిసినాడతాను చేస్తే దాన్ని ఎత్తిపోయి పారేస్తే మళ్ళీ రాళ్ళ సట్టి అది కూడా మొక్కపోయిందా. నాకు సబ్స్క్రైబర్లు ఎవరో కామెంట్లో పెట్టినారు, ఇట్లా మొక్కపోయిందో పెట్టుకోవద్దని మేడం అని. మళ్ళీ ఆ ఊటిని కూడా ఎత్తుకుపోయేసేస్తే ఇప్పుడు నాకు నాయనికి చెప్పు, ఐవర్ బాయ్ కాడ అన్న రాళ్ళ సట్లు ఉంటే చిన్నదిగా ముచ్చటగా ఒకటి ఎత్తి పెట్టమన్నావు,
ఈసారి వచ్చినప్పుడు ఎత్తుకుంటా, డబ్బులు ఇచ్చేసి ఎత్తుకుంటా. మంగళవారం శుక్రవారం కాకుండా మిగతా రోజులు ఎత్తుకొచ్చి ఆడ పెట్టమన్ను, మళ్ళీ ఎత్తుకొని పోతా. అవును, అటు నుండి ఎత్తుకురావచ్చా? సో ఇంకైతే ఇంతకు ముందు వీడియో పెట్టినాను కదండి, రోలు కింద పడి విరిగిపోయిందని చెప్పేసి, అందుకని చెప్పి ఇంకా అది అట్లా మొక్కపోయినట్టు పెట్టుకోకూడదని చెప్పి అది పడేసేసాను. అండ్ ఇంకా రాళ్ళ సట్టి కూడాను పప్పు ఎనుపుకునేది ఉన్నింది కదా మన ఇంట్లో, అప్పుడు అది కూడా పగిలిపోయిందనమాట. అందుకని చెప్పి అంటే కొంచెం మొక్కపోయింది, అవి అట్లా పెట్టుకోకూడదంట ఇంట్లో, కుండలు కానీ తర్వాత ఏదైనా మొక్కపోయిన వస్తువులు. అందుకని చెప్పి వాటిని తీసుకెళ్ళి పడేసేసాను, మళ్ళీ వాటి వల్ల ఎందుకులే ప్రాబ్లమ్స్ అని చెప్పి. అండ్ ఇంకా అయితే ఇక్కడ మా ఆయనకి పిల్లలకి బూస్ట్ కలిపించేసాను. ఇంకా నేను మా అమ్మ స్ట్రాంగ్గా టీ పెట్టుకొని బిస్కెట్స్ అయితే తిందామని చెప్పి తినేసాము. సో ఇంకైతే అమ్మ బయలుదేరేస్తుందండి ఊరికైతే. అంటే మధ్యాహ్నం వచ్చింది కదా, ఇంత తొందరగా పంపించడానికి నాకు కానీ పిల్లలకి కానీ మనసు ఒప్పలేదు. కాకపోతే అమ్మ వాళ్ళు వెజిటేబుల్స్ బండి అయితే పెట్టుకొని ఉన్నారు కదా, ఇంకా వ్యాపారం చేసుకుంటేనే కదా మనకి పూట గడిచేది. అందుకని చెప్పేసి అయితే అమ్మ వెళ్ళాలనింది. ఇక్కడ చూడండి మా ఆయన నాతో ఆడుతూ ఉన్నారనమాట. ఈరోజు ఎందుకో తెలియదు, భలే ఆడుకుంటున్నారు నాతోటి. సో అట్లా ఈరోజు సండే కాబట్టి 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం ఉన్నింది. అండ్ రాహుకాలం పోయిన తర్వాత అయితే అమ్మ బయలుదేరుతూ ఉందన్నమాట. సో పిల్లలు చాలాసేపు రిక్వెస్ట్ చేశారు, రేపు మబ్బుతో పోదు ఉండుమా అని చెప్పేసి. కాకపోతే అమ్మకి ఇంక అక్కడ పని ఉంది, అర్థం చేసుకోవాలి. నేను ఇబ్బంది పెట్టాను అనుకోండి, ఉండిపోతుంది బలవంతం చేస్తే. కాకపోతే వాళ్ళకి అక్కడ 10 రూపాయలు సంపాదించుకోవాలి కదా, వాళ్ళు 3 పూటలా గడవాలంటే. అట్లని చెప్పేసి నాకు ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా ఇంకా పంపించాల్సి వస్తుందన్నమాట. సో అది. అండ్ ఇంకా అమ్మ కూడా బయలుదేరేసిందండి. నాకైతే కొంచెం బాధగానే ఉంది అమ్మ వెళ్తుంటే. సో ఇదండి ఈరోజు వీడియో, ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.